బీఆర్ఎస్ పాలన తమకు గౌరవాన్ని తెచ్చిపెడితే కాంగ్రెస్ పాలన కన్నీళ్లు ఇచ్చిందంటోంది తెలంగాణ రైతాంగం. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దాదాపు చావు వెంటాడగా కేసీఆర్ 10 ఏళ్ల పాలన తమ జీవితాలకు వెలుగునిచ్చిందంటూ తెలంగాణ రైతాంగం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రైతు ఆత్మగౌరవాన్ని కాపాడింది కేసీఆర్ పాలన ఏంటో అందులో స్పష్టం చేసింది. తమ బతుకుల చరిత్రలో కాంగ్రెస్ పాలన ఒక చీకటి అధ్యాయమని, అప్పుల బారిన పడి విత్తనం వేసిన రైతు పంట పండక ముందే ప్రాణం వదులుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తీర్చలేక నిస్పృహతో వేలాది మంది రైతులు చావును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గులాబీ జెండా ఎగరగానే తమ జీవితంలో వెలుగులు ఉన్నాయన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ తమకు పెద్ద దిక్కుగా ఉన్నారని చెప్పారు. రైతు బంధు పథకంతో కొత్త ఆశలు చిగురించాయని, రైతు బీమాతో ఆర్థిక భరోసా లభించిందని వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నీళ్లతో తమ పొలాలు కళకళలాడాయని చెప్పారు. ఈ మార్పునకు 2023 గణాంకాలే సాక్ష్యం అన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2023 రిపోర్టు ప్రకారం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 98% రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. అంటే 2015లో 1200 మంది రైతులు ప్రాణాలు తీసుకున్న 2023కి ఆ సంఖ్య కేవలం 56కు తగ్గిందన్నారు. అయితే మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చాక రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని, 761 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.